చూస్తున్నది SV99 న్యూస్. శ్రీ వాకిటి శ్రీహరి గారు వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను. తొలిసారి గెలిచిన ఆ ఎమ్మెల్యే ఆశలు ఫలించాయి. ఇన్నాళ్లు ఊరించిన అమహత్య పదవి ఎట్టకేలకు వరించింది. సామాజిక సమీకరణాలు కూర్పునాటి సర్పంచ్ను కేబినెట్ మంత్రి వరించింది. తోటి ఎమ్మెల్యేలు మంత్రులు కేబినెట్లో చోటు దక్కనుందని చెప్పినప్పటికీ నెలల తరబడి ఎదురుచూపులు తప్పలేదు. ఏది ఏమైనా ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కడంతో ఆ ఎమ్మెల్యే ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్నారు. సామాజిక సమీకరణాల కూర్పే లక్ష్యంగా తెలంగాణ కేబినెట్ విస్తరణ జరుగుతోంది. కొత్తగా 3 మంత్రి పదవులు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. అయితే ఇందులో బీసీ సామాజిక వర్గం నుంచి మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి కేబినెట్ బెర్త్ వరించింది. రాష్ట్రంలోనే బలమైన ముదిరాజు సామాజిక వర్గం నుండి గెలిచిన వాకిటి శ్రీహరి తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ తరపున ముదిరాజు సామాజిక వర్గం నుంచి గెలిచిన ఒక్కగానొక్క ఎమ్మెల్యే కావడం ఆయనకు వరంగా మారింది. తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా బీసీల్లో ముదిరాజు సామాజిక వర్గం చాలా బలంగా ఉంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో అయితే ప్రజాప్రతినిధుల విజయ అవకాశాలను డిసైడ్ చేసే స్థాయిలో ఉన్నారు. దీంతో ఆ సామాజిక వర్గానికి కేబినెట్లో చోటు కల్పించడం తప్పనిసరిగా మారింది. అయితే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి కేబినెట్లో మంత్రి పదవి కోసం పెద్దగా ఆశలు పెట్టుకోలేదు ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. కానీ విస్తరణలో మాత్రం మంత్రి పదవి కోసం భారీ ఆశలు పెట్టుకున్నారు. పార్లమెంటు ఎన్నికల వేళ మక్తల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచార సభ నిర్వహించిన సందర్భంగా ఎంపీ అభ్యర్థిని గెలిపిస్తే ముదిరాజు ముద్దుబిడ్డ ఎమ్మెల్యే శ్రీహరిని మంత్రిని చేస్తారని హామీ ఇచ్చారు. దీనికి తోడు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆశీస్సులు వాకిటి శ్రీహరికి మెండుగా ఉన్నాయి. సర్పంచ్ నుంచి మంత్రి వరకు వాకిటి నరసింహులు రాములమ్మకు 8 మంది సంతానంలో వాకిటి శ్రీహరి ఒకరు. డిగ్రీ వరకు చదివిన ఆయనకు 2000 సంవత్సరంలో లలితతో వివాహం జరిగింది. ఎమ్మెల్యే వాకిటి శ్రీహరికి అచ్యుత్ రామ్, అమిత్ రాజ్ 2 కుమారులు. వాకిటి శ్రీహరిది స్థానికంగా రాజకీయ నేపథ్యం కలిగిన కుటుంబం. ఇక మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి రాజకీయ ప్రస్థానం చాలా ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది. సర్పంచ్గా ప్రస్థానం ప్రారంభించి నేడు రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. 1995 నుండి కాంగ్రెస్ పార్టీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభమై సుదీర్ఘంగా నేటికి 28 సంవత్సరాలుగా నికార్సైన కాంగ్రెస్ వాదిగా కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు పార్టీకి వీర విధేయులుగా పనిచేస్తూ ఏకంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే ఆశీస్సులు కలిగిన నేతగా ఎదిగాడు. ప్రజాప్రతినిధిగా ఇక 2001-2006 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ నుండి మక్తల్ మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసి తొలి అవకాశంలోనే గెలుపొందారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అత్యధిక మెజారిటీ సాధించి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా అదే సంవత్సరంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సర్పంచ్ల సంఘం ఉపాధ్యక్షుడిగా కొనసాగారు. 2006-2011 సంవత్సరంలో స్థానిక సంస్థల మండల పరిషత్ ఎన్నికల్లో దాసర్పల్లి గ్రామం నుండి ఎంపీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొంది ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో చరిత్ర సృష్టించారు. 2014-2018 సంవత్సరంలో మక్తల్ మండలం నుండి స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీగా పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. తెలంగాణ రాష్ట్రంలో జెడ్పీటీసీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీ సాధించిన రికార్డు సృష్టించాడు. అలాగే 2014-2018 సంవత్సర కాలంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా పరిషత్ ఫ్లోర్ లీడర్గా ఎన్నికయ్యారు. రాజకీయ ప్రయాణం ఇక 1996-2001 వరకు కాంగ్రెస్ పార్టీ మక్తల్ మండల ప్రధాన కార్యదర్శిగా, 2001-2006 వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడిగా, 2006-2014 సంవత్సరం వరకు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సెక్రటరీగా పనిచేశారు. 2018 సంవత్సరం నుండి కృష్ణా జలాల పరిరక్షణ సమితి సభ్యుడిగా కొనసాగారు. 2023 సంవత్సరంలో నారాయణపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి మక్తల్ అసెంబ్లీ టికెట్ ఖరారు కావడంతో ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర మక్తల్ నియోజకవర్గంలో విజయవంతం చేసి రాహుల్ గాంధీతో ప్రశంసలు పొందారు వాకిటి శ్రీహరి. తెలంగాణ కేబినెట్లో చోటు కల్పించడం పట్ల మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి హర్షం వ్యక్తం చేసి కులగణన తర్వాత బీసీలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో తనకు అవకాశం ఇవ్వడం గొప్ప వరంగా భావిస్తున్నానని వాకిటి శ్రీహరి అన్నారు. కాగా ముదిరాజ్ ముద్దుబిడ్డకు మంత్రివర్గంలో చోటు దక్కడంతో ఆ సామాజిక వర్గ నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అసలైన కార్యకర్తకు పార్టీని నమ్ముకున్న వారికి మంత్రిగా అవకాశం కల్పించిందని ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ వాకిటి శ్రీహరి గారు. వాకిటి శ్రీహరి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయతను చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం గాని పక్షపాతం గాని రాగద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా మనస్ఫూర్తిగా ప్రమాణం చేస్తున్నాను.